హరి ఓం శివోహం. నా గురుదేవుల సిద్ధ గురువుల సద్గురువుల జగద్గురు ఆదిశంకరాచార్యుల విశ్వకర్మ గోవిందమాంబ సమేత పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పాదాలకు ప్రణామాలు. నా ఇష్టదైవము, ఆరాధ్యదైవం, మా కులదైవం వారి పాదాలకు ప్రణామాలు. సాధకుడు సిద్ధి పొందిన వారైనా, ప్రయత్నం చేస్తున్న వారైనా వారు ఎటువంటి నియమాలను పాటించాలి, హైందవ ధర్మంలో ఉన్న విధంగా ఏ విధానంలో జీవించాలి, ఇవి కొన్ని ముఖ్యమైన విషయాలు గమనించి వారు పాటిస్తే జీవిత పర్యంతము సుఖ యోగ భోగ సంతోషాలతో జీవించగలరు. విశ్వకర్మలం మేము, విశ్వబ్రాహ్మణులు, ఆచార్యులు కంసాలలోని మమ్మల్ని సంబోధిస్తారు. అన్నమయ్య జిల్లా పీలేరులో ఉంటున్నాం నివాసము. వృత్తిరీత్యా వడ్రంగి పని చేస్తాము, అంటే కార్పెంటర్. జ్యోతిష్యము, వాస్తు, మాంత్రికము గురువుల ద్వారా స్వీకరించి చేస్తున్నటువంటివి. లోక కళ్యాణం కోసం ఎంత మేరకు బహిర్గతం చేయవచ్చునో అంత మేరకే బహిర్గతం చేస్తున్నాము. ఈ విషయాలను గమనించి అంతకు మించి తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నవాళ్ళు మా వాట్సాప్ నెంబర్ తెలియచేస్తాము. ఆ నెంబర్కు మెసేజ్ చేయండి. మీకు 24 గంటలలోపుగా సమాధానాలు లభిస్తాయి. స్వయంగా మాట్లాడాలనుకునే వారికి అన్ని సందర్భాలలోనూ మాట్లాడే సమయం ఉండదు కాబట్టి మీకు సమయాన్ని కేటాయించి మెసేజ్ చేస్తాము. ఆ సమయంలో మాట్లాడగలరు. సర్వే జనా సుఖినో భవంతు. లోక కళ్యాణార్థమై ధర్మం కోసం, దైవం కోసం మీరు ప్రయత్నాలు చేయండి. మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. ఈరోజు నేను చెప్పబోయే ముఖ్యమైన విషయం ఏమిటంటే నియమాలు, జాగ్రత్తలు. మీరు ఒక మాంత్రికుడు కావచ్చు, తాంత్రికుడు కావచ్చు, సాధకుడు కావచ్చు. ఎవరైనా ఇతరులు మీ దగ్గరికి బాధతో వచ్చారు. వారికి మీరు మంత్రిస్తారో, తంత్రం చేస్తారో, తాయితీ వేస్తారో, ఏదో ఒకటి చేసి వారి బాధ తొలగిస్తామని వాళ్ళకు నమ్మకం కలిగేలా మీరు ప్రవర్తిస్తారు. అటువంటి పరిస్థితుల్లో ప్యాంటు, షర్టు లాంటి దుస్తులను వాడకూడదు. ఎందుకంటే ఇన్ని రోజులు నేను పంచ టవలు మీద చెప్పాను. ఈరోజు షర్టు, ప్యాంటుతో చెబుతున్నాను. వ్యత్యాసం ఎంతుంది అనే విషయాన్ని మీరు గమనించండి. ఎందుకంటే మనం చూసే ప్రదేశాన్ని బట్టి, చూసే ఆకారాలను బట్టి మనస్సు, బుద్ధి నిలకడవుతాయి. మనం ఒక ప్రదేశానికి వెళ్ళామనుకోండి, ప్రకృతి, పచ్చదనం, పూలు, పళ్ళు అన్నీ కనిపిస్తే మన మనస్సు ఆనందం అవుతుంది, శరీరం తేలికవుతుంది, సంతోషం తెలియకుండానే వస్తుంది, సంతృప్తి దానంతటదే వస్తుంది. అదేవిధంగా మన దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు మనం ఆ కొద్దిసేపు అయినా పంచాటవలు దుస్తులు ధరించి, మెడలో జపమాల కానీ, రుద్రాక్షమాల కానీ ధరించి, నుదుటున బొట్టు పెట్టుకొని లేదా విభూది పెట్టుకొని మీరు ఆ తంతు కార్యక్రమం లేదా వారికి మంత్రించడం లాంటివి చేస్తే వారికి సంతృప్తి, నమ్మకం, మీకు తృప్తి ఉంటుంది. ఎందుకంటే దైవారాధనను జీన్స్ ప్యాంటు, షర్ట్ వేసుకొని చాలామంది ఆలయాలకు కూడా అలాగే వెళ్తున్నారు. అది కూడా మన ధర్మం కాదు. వాస్తవంగా మనం ఆలయ దర్శనం, ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళి ప్రదక్షిణ, దర్శనాలు లాంటివి పురుషులైతే పంచె కట్టుకోవాలి, టవల్ భుజాన వేసుకోవచ్చు,
షర్ట్ అనేది ధరించనే కూడదు. ఆ విధంగా మనం దర్శనం చేసుకోవాలి. ఎందుకు స్వామి అలా చేసుకోవడం అంటారు? కొందరు తెలిసి మరికొందరు తెలియక. నీ హృదయపూర్వకంగా నువ్వు నమస్కరించి వేడుకుంటున్నావు. అంటే నీ హృదయానికి ఎదురుగా చేతులు పెట్టి నమస్కరించి వేడుకుంటున్నావు. భగవంతుడు దయతో అభయమిస్తే ఆ యొక్క భాగ్యం నీ హృదయంలో చేరుతుంది. అది కొంతమేరకు కొందరికి తెలుసు, మరికొందరికి తెలియదు. మీరు ఏదైనా ముఖ్యమైన పూజలు, అభిషేకాలు, యజ్ఞాలు అంటే హోమాలు ఇటువంటివి నిర్వహించేటప్పుడు మీకు సంబంధించి చేస్తున్నప్పుడు కూడా మీరేం చేయాలి? పంచె కట్టుకోవాలి. టవలు ఏదైనా మీద వేసుకోవాలి. ఎందుకంటే ఏకవస్త్రం ఉండకూడదు కాబట్టి ఏదో ఒక టవలు నడుం కట్టుకుంటారో లేదో భుజాన వేసుకుంటారో అది మీ ఇష్టం. షర్టు అనేది లేకుండా కూర్చొని ఆ విధానంలో చేయించుకోవాలి. హోమాలు, పూజలు, అభిషేకాలు, ఏ దైవ కార్యాలైనా ఆ విధానంలో చేసుకుంటేనే మీకు మంచిది. అదేవిధంగా సాధకుడైనా, సిద్ధి పొందిన మాంత్రికుడైనా వాళ్ళు వచ్చిన వారి ముందర ఆ కొద్దిసేపు ఏది మంత్రించినంతసేపు లేదా ఆ తంతు వారికి చేసి కీడును తొలగించేంతసేపు. ఇప్పుడు ఇంటి ఆవరణంలో ఇంటిలో చేయలేని పరిస్థితిలో, దేవాలయం లేకుండా, బ్రాహ్మణులు కాకుండా హోమాలు చేయలేని పరిస్థితుల్లో ఇతర తాంత్రికులు, మాంత్రికులు బయట ప్రదేశాల్లో చేస్తూ ఉంటారు. అలా చేసే సమయంలోనైనా వారు దుస్తులు ఆ విధంగా ధరించి భగవంతుని నమ్మి వారి బాధలు తొలగిపోవాలని తలుచుకొని వారి కర్మలను కడతీర్చాలి. అలా కడతీర్చడానికి అనువైన ప్రదేశము, శుభఫలితం వచ్చేది నదీ ప్రవాహ ప్రాంతము. ఆ విధంగా మీకు లేని పక్షంలో సాధకులు, సిద్ధి పొందినవారు, పొందుతున్నవారు ఎవరైనా వారికి అట్టి సౌకర్యాలు లేవు, మేమేం చేయాలనుకునేవారు ఉంటే మమ్మల్ని సంప్రదిస్తే మా ప్రాంతంలో అటువంటి సౌకర్యాలు ఉన్నాయి. ఏ ఇబ్బంది లేకుండా, ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా చేసుకోవచ్చును. అవసరమైతే మా సహాయ సహకారాలు కూడా వారికి లభిస్తాయి. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. వారు చేయగలిగినదంతా చేసుకోవచ్చును. మేము వారు వస్తే ఉండటానికి వసతి ఏర్పాటు చేసిస్తాము, ఇబ్బంది లేదు. వారి తరపున ఎవరిని తీసుకొచ్చుకున్న సాధకుడైనా, సిద్ధి పొందిన వారైనా వారి బాధలు తొలగించుకోవడానికి వారిని నమ్మి ఎవరు వస్తారో అటువంటి వారందరికీ కూడా మేము వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసి ఇవ్వగలము. లోక కళ్యాణం కోసం సర్వేజన సుఖినో భవంతు అనే నినాదం కోసం చేస్తున్నాం కాబట్టి మా వల్ల అయిన కాడికి మేము మేలు చేయగలము. ఇబ్బందులు పడద్దండి. ఇబ్బందులు సాధకులు, సిద్ధి పొందిన వారు కూడా తెచ్చుకోవద్దండి. ఏ ప్రదేశంలో అంటే ఆ ప్రదేశంలో చేసి అవి అలాగే వదిలేసి పశుపక్షాదులు కానివ్వండి ఏదైనా ఆ ప్రదేశానికి వెళ్ళి మీరు తొలగించిన కీడు వాటికి ఏదైనా తగిలి అవి గర్భం దాల్చి ఉంటే ఆ గర్భస్రావం అయితే, అందులోనూ గోమాత అయితే పంచమహాపాతకాల్లో ఒకటి. అంతటి పాపం మీకు చుట్టుకుంటుందనే విషయాన్ని మీరు గ్రహించాలి. అట్టి పాపాలు, దోషాలు తొలగించుకోవడానికి చాలా దుర్లభం. దానికి కూడా మార్గాలు ఉంటాయి, అయినా కూడా చాలా దుర్లభంగా ఉంటుంది. బహిర్గతం చేయకూడదు కాబట్టి ఆ విషయాలను పర్సనల్గా ఫోన్ ద్వారా తెలియచేస్తాము. అవసరమైన వాళ్ళు ఫోన్లో సంప్రదించండి. ఈ విధంగా నియమనిష్టలతో మీరు వస్త్రధారణ కూడా వచ్చిన వారికి, చూసువారికి ఎలా ఉండాలంటే భగవంతుని చూస్తున్నాము, గురువును చూస్తున్నాము, దైవం చూస్తున్నాము అనే విధంగా ఉండాలి. మామూలు మనిషి దగ్గరికి వచ్చాము, ఒక మనిషి ఇంకొక మనిషికి ఏం చేస్తాడు అనే భావన రాకూడదు, రానివ్వకూడదు. మీరు ఆ విధంగా ప్రవర్తించకూడదు. మీ ఆకార వికారాల్లో, మీ పరిస్థితుల్లో ఆ విధంగా ఉండాలి. కొందరు నన్ను చూసి ముస్లిం భాషలో మాట్లాడారు. ఏమంటే నేను ముస్లిమాన్ అన్నారు. వాళ్ళు ఫిక్స్ అయిపోయారు, ముస్లిమే నువ్వు అని. అది వారికి నా ముఖం నుంచి కనిపించింది దైవత్వం. అలాగా మనల్ని చూస్తున్నప్పుడు మన దగ్గరికి వచ్చిన వారికి మనలో దైవం కనపడాలి, గురువు కనపడాలి, సాధారణ మానవుడు కనపడకూడదు. వాళ్ళు సాధారణ మానవులయ్యి వాళ్ళ బాధ తీర్చమని మన దగ్గరికి వచ్చారు. మనము సాధారణ మానవులలాగే కనిపిస్తే వాళ్ళకు నమ్మకం కూడా కలుగుదు. నమ్మకం లేనప్పుడు ఏ కర్మ చేసినా, ఏ తంతు చేసినా ఫలితం ఎలా వస్తుంది? ఫలానా డాక్టర్ దగ్గరికి వెళితే చాలు నాకు నయమైపోతుంది అని అంటారు. ఆయన సూదో మాత్రం ఇస్తాడు.
అలా కాకుండా వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు ఇక్కడ బాగా కాదు, వీళ్ళు మనసులో ఫిక్స్ అయిపోయి ఉంటారు. బాగా అయినా కూడా కానట్టే ఉంటారు, భ్రమలోనే ఉంటారు. చిన్నపిల్లలు కొందరికి బలగ్రహాలు వస్తాయి. మా చుట్టుపక్కల ప్రాంతాల్లో అలా వచ్చినప్పుడు పలానా వాళ్ళ దగ్గరికి అని బయలుదేరితే చాలు ఈ పిల్లలకు నయం అవుతుంది. బయలుదేరగానే అది వాళ్ళ నమ్మకం. అలా కాకుండా వేరే చోటికి తీసుకెళ్ళామంటే వాళ్ళకి బాగైనా వీళ్ళకి నమ్మకం లేదు. నమ్మకానికి సంబంధించిన ఆదరవు ఆకారము చూపించాల్సిన బాధ్యత సాధకుడిది. ఎవరిది? సాధకుడిది. అంటే సిద్ధి పొందిన మాంత్రికుడైనా, సిద్ధి పొందుతున్న వారైనా వచ్చిన వారికి నీలో దైవత్వం, మానవత్వంతో పాటు దైవత్వం, గురుత్వం అన్నీ కనపడాలి. మనము దేవుణ్ణి నమ్మి వచ్చాము, దేవుడే మన బాధలు స్వయంగా తీరుస్తున్నట్టుంది అని అనిపించాలి. ఆ భావన మీరు కలిగేలా చేయాలి. అది మీ బాధ్యత. ఆ విధంగా చేసి వారి నమ్మకాలు నిలబెట్టి వారి ఈతి బాధలు తొలగించి వారి కుటుంబం సుఖ యోగ భోగ సంతోషాలతో జీవించే విధంగా ఉండేలాగా మీరు చేసి ఇవ్వాలి. అలా చేసి ఇవ్వాలంటే వారి నమ్మకం కోసం వారికి క్రతువు తంతు చేస్తున్నంతసేపు లేదా వారికి మంత్రిస్తున్నంతసేపు మీ దుస్తులు పంచా టవలే ఉండాలి. ఆకారం ఆ విధంగా ఉండాలి. అవి కూడా తెల్ల పంచా టవల్ లాంటివి ఉండకూడదు. గంధం కలర్ స్వీకరించండి. శివమాలకు సంబంధించిన ఇది. ఎందుకంటే ఆ పరమశివుడే మీతో ఉన్నాడు అనుకోండి, ఆ పరమశివుడే మీ దగ్గర చేయిస్తున్నాడు అనుకోండి, సర్వం శివమయం, శివోహం అని తలుచుకోండి, మీకంతా శుభం జరుగుతుంది. మీ గురువులను తలుచుకోండి, మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి, మీ కులదైవాన్ని తలుచుకోండి. ఇంకా మీకు ఏవైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటే మా వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన విషయాలు ప్రతి ఒక్కరూ ఆచరించి వారు కష్టాలు పడకుండా సాధన చేస్తున్నవారు కానీ, చేసిన వారు కానీ, సిద్ధి పొందుతున్నవారు కానీ, పొందినవారు కానీ, దైవీక భక్తి కలిగిన వారికి కూడా, అటువంటి వారికి కూడా ఏవైనా ధర్మ సందేహాలు ఉంటే మీరు సంప్రదించండి. ఈ దుస్తుల్లో ఎందుకు కనిపించానంటే, ఆ దుస్తుల్లో చూసిన మీరు నన్ను ఈ దుస్తుల్లో చూస్తే ఏ విధంగా మీకు అనిపిస్తుంది, ఒక చిన్న భావన వ్యత్యాసం ఎంత ఉంది, ఆ విషయాలు మీకు తెలియపరచాలనే ఈ విధంగా ఈ వీడియో తీశాను. కాబట్టి మీరు కూడా ఎలాంటి దుస్తులు ధరించాలి, ఏ పరిస్థితుల్లో ఎలా ఉండాలి అనే విషయాలను గ్రహించి వచ్చిన వారికి భక్తి శ్రద్ధలతో వారు చేపించుకున్నప్పుడు వారికి నమ్మకం కలిగేలాగా ప్రవర్తించండి. సర్వే జన సుఖినో భవంతు. హరి ఓం శివోహం.